వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. వెల్కమ్ అండి. మా సుమన్ టీవీ ప్రేక్షకులకి 2-3 ప్రోడక్ట్స్ గురించి మిమ్మల్ని అడుగుతాను. అది ఎలా వాడాలి సేఫ్ గా చెప్పాలి. ఒకటి ఏంటంటే హెయిర్ కలర్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లైకల్ ప్లానెస్ పిగ్మెంటేషన్ ఎక్కువ వచ్చేస్తుంది. హెయిర్ కలర్ ప్రోడక్ట్ పీపీడీ లేనిది వాడితే బెటరు అని కొంతమంది చెప్పగా విన్నాను. అది వాడితే కూడా ఇంకో కైండ్ ఆఫ్ డ్రైనెస్ ఇన్ ద స్కాల్ప్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. దానికి ఏం చేయాలి? సో నేనైతే అండి హెయిర్ డై ఓకే రీసెంట్గా నేను ఇన్స్టాలో రీల్ చేశాను. నాదొక ఇంకొక వాళ్ళతో డిస్కషన్ ఇట్లా అయింది. నేను హెయిర్ డైకి యాంటీ. ఓకే రేపు నాకు తెల్ల జుట్టు వచ్చినా నిన్న రీల్ చేశాను. అది అందమైన తెల్ల జుట్టు నేను యాక్సెప్ట్ చేయండి. తెల్ల జుట్టులో అందం లేదా, నల్ల జుట్టే అందమని ఎవరు చెప్పారు? ఎందుకు ఈ హెయిర్ డైస్ యొక్క ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చేసింది జనానికి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు తెల్ల జుట్టులో అందం లేదా? అజిత్ హీరో ఎంత అందంగా ఉంటాడండి. మన పాత డైరెక్టర్స్ అందరు కూడా వైట్ బియర్డ్ తోనే ఉన్నారు. ఓకే తెల్ల బియర్డ్ రాగానే ఏదో ఒక దాని ఏమంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అదొక స్టైల్. మనకి రావేంద్ర గారు ఎప్పటి నుంచో వైట్ బియర్డ్ తోనే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో వైట్ బియర్డ్ తోనే. ఓకే అంటే వాళ్ళు అమ్మాయిలు చెప్పండి కొంచెం, ఎందుకంటే అబ్బాయిలకి ఎలాగో అలాగా వాళ్ళకి ఏ ఏజ్ లోనే హీరోయిక్ గా ఉండే కల్చర్ మంది. అమ్మాయిలకి 2 తెల్ల వెంట్రుకలు రాగానే నెరిసిపోయింది, వయసు అయిపోయింది అంటారు. ఒకటి 20 years లోపు తెల్ల వెంట్రుకలు వస్తే మాత్రం విటమిన్ డెఫిషియన్సీ అనేది చెక్ చేసుకోవాలండి. రైట్. యాక్చువల్ గా 20-25 years లోపు వైట్ హెయిర్ ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే బట్ ఫ్యామిలీలో బాల నలుపు అంటాం కదా, ఆ బాల తెలుపు సంథింగ్ ఏదో అంటాం కదా, అది ఉంటే కనుక సో ఖచ్చితంగా మనము దాన్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. బట్ మీరు హెయిర్ డై గురించే మాట్లాడితే కనుక హెయిర్ డై వల్ల మీరు అన్నట్టు పీపీడీ అమోనియా ఉన్న హెయిర్ డై వల్ల ఫస్ట్ థింగ్ స్కిన్ ఇచ్చింగ్, విపరీతంగా పుండ్లు వచ్చేస్తాయి, కాంటాక్ట్ డర్మటైటిస్ వస్తుందండి. సెకండ్ థింగ్ మంగు మచ్చలు. చాలా మందికి మీరు అన్నట్టుగా ఎల్పీపీ ఒక్కసారి డై వేసి మొహమంతా బ్యాక్ పిగ్మెంటేషన్ అయిన వాళ్ళు దాదాపు ఒక 500 మంది నా దగ్గరే ఉంటారు పేషెంట్స్. తగ్గుతుంది ఆ డై తీసేసాక. సో హెయిర్ డై అదొక రియాక్షన్. దాని తర్వాత హెయిర్ డై కంటిన్యూస్ గా వేసుకోవటం వల్ల బ్లాడర్ క్యాన్సర్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే హెయిర్ డైని వాళ్ళు జుట్టుకే వాడాలి. ఎంత చండాలంగా మొత్తం స్కాల్ప్ అంతా రుద్దేస్తారు. స్కిన్ మీద ఎక్కువసేపు డై ఉండకూడదు. హెయిర్ వరకు ఉంటే ఒక ఎత్తు, అందుకే మంచిగా వేసేవాళ్ళు కింద హెయిర్ వైట్ గా ఉంటుంది, ఈ పైన హెయిర్ డై వేసుకోవాలి. బుర్రకి నా జుట్టు పోయింది, పలచబడిపోయింది, ఇక్కడ నల్లగా కనిపించాలని హెయిర్ డైని స్కాల్ప్ మీద కూడా రుద్దేస్తుంటారు. అవును చూసాను, పాపిడ్లో అంతా కూడా అది చాలా డేంజరస్ యాక్ట్. స్కిన్ మీద హెయిర్ డై ఎక్కువ ఉంటే అబ్జార్ప్షన్ అండ్ బ్లడ్ ఎక్కువ అయిపోయి క్యాన్సర్స్ వచ్చే అవకాశం. సో మరి హెన్నా అండ్ ఇండిగో ఐ డోంట్ సజెస్ట్ అండి. హెన్నా ఇస్ ఎ గుడ్ ఆప్షన్. ఓకే బట్ వైట్ కలర్ సోబర్ అండి, ఎంత అందమైన లుక్ ఇస్తుంది అంటే నేను మళ్ళీ చెప్తున్నా, 30-40 అయినా యాక్సెప్ట్ యువర్ వైట్ హెయిర్. మీరు వైట్ హెయిర్ వేసుకొని చక్కగా రెడీ అయ్యి మీరు నడుస్తూ 10 మంది మీ వెనక తిరిగి చూడకపోతే మిమ్మల్ని అడగండి. నేను మళ్ళీ చెప్తున్నా, వైట్ హెయిర్లో అందం ఉంది, నలుపు హెయిర్లోనే అందం లేదు. ఓకే బాగా డై అయ్యాలనిపిస్తే 2 నెలలకు ఒకసారి అమోనియా పీపీడీ లేని హెయిర్ డైసే. అసలు అమోనియా పీపీడీ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. డాక్టర్స్ దగ్గర మంచి డైస్ ఉన్నాయి. 2 months ఒకసారి అవసరం వస్తే ఎట్లా పెడతారంటే మన వాళ్ళు అయితే అండి హెయిర్ డైని తిండి కూడా తినరేమో కానీ మూతికి, గడ్డానికి, తలకి ప్రతి 15 రోజులకి డై పెట్టాల్సిందే. 60 ఏళ్ళు నిండిన ముసలి వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఏంటి పిచ్చి? ఎవరు చెప్పారు నల్ల హెయిర్ లోనే అందం ఉందని విషయం? మంచి క్వశ్చన్ అడిగారు. నాకు ఈ విషయంలో మాత్రం పూనకం వస్తుందండి. బాగుంది, కానీ హెన్నా మంచిదని చెప్పారు. అట్లీస్ట్ ఒక ఊరట హెన్నాలో కాఫీ పొడి, బీట్రూట్ అవన్నీ అట్లీస్ట్ రెడ్ కలర్ డై అండ్ ఆల్సో ఇట్స్ నాట్ యాస్ డ్రాస్టిక్ కదా. యు విల్ బి ఇంటర్వ్యూయింగ్ సో మెనీ డాక్టర్స్ కదా. యూరాలజిస్ట్ అడగండి. ఈ మధ్యన బ్లాడర్ క్యాన్సర్ యాజ్ ఒక పేపర్ వచ్చింది. బట్ అమోనియా అండ్ పీపీడీ ఫ్రీ అయితే పర్లేదు అంటున్నారు. 100% కొంచెం బెటర్. అమోనియా వల్ల హెయిర్ ఫ్రిజ్ అయిపోతుంది, గడ్డిలాగా అయిపోతుంది వేసి. ఎందుకంటే అమోనియా ఇట్ విల్ మేక్ ఇస్ పైన క్యూటికల్ ని పెనట్రేషన్ కి, అంటే కలర్ లోపలికి వెళ్ళి కలర్ మంచిగా ఆగేటట్టుగా చేస్తుంది. సో దానివల్ల హెయిర్ క్యూటికల్ అంతా డిసపియర్ అయిపోతుంది, బాగా పాడైపోతుంది. సో అందుకని అక్కడి నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెయిర్ బాగా ఫ్రిజ్ అయిపోతుంది. సో అందుకని అసలు హెయిర్ డైని అవాయిడ్ చేస్తే మంచి ఆప్షన్. బట్ డాక్టర్ దగ్గర గుడ్ ఫ్రెండ్లీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన కొత్త పాయింట్, దాని మీద నేను ఇంకా ఐఎమ్ లెర్నింగ్, ఎండోక్రైన్ డిస్రప్షన్. ఓకే మనం వాడే హెయిర్ డైస్ లో, కొన్ని కాస్మెటిక్ ప్రోడక్ట్స్ లో ఎండోక్రైన్ బాడీ మీద, హార్మోన్స్ మీద డిఫరెన్స్ తీసుకొస్తున్నాయి. సో ఈ విషయంలో చాలా అవగాహన, వీఆర్ లెర్నింగ్ దిస్ న్యూ టాపిక్. సో ఈ పాయింట్ మీద మనము కాస్మెటిక్స్ పిచ్చి విచ్చలవిడి యూసేజ్, హెయిర్ డైస్ విచ్చలవిడి యూసేజ్, హెయిర్ స్ప్రేస్, హెయిర్ షాంపూస్, హెయిర్ కండిషనర్స్, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. మార్కెట్ లో దొరికే 99 ప్రోడక్ట్స్ అండి, 99% ప్రోడక్ట్స్ R&D చేసినవి కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, వీటిలో రీసెర్చ్ ఉండదు, వీటిలో ర్యాండమ్ గా బయటకు వచ్చేస్తాయి ప్రోడక్ట్స్. కాబట్టి డెఫినెట్ గా డాక్టర్ ని సంప్రదించే వాడండి. ఏ షాంపూ వాడాలో కూడా ఇన్ఫాక్ట్ డాక్టర్ ని తెలిసి వాడాల్సిన టైం. ఓకే మీకు
నిజం చెప్తున్నా, మీరు పెద్ద షాంపూ ఒక బయట దొరికే షాంపూ కన్నా నా దగ్గర 400 రూపీస్ షాంపూ ఉంది, 500 రూపీస్ షాంపూ ఉంది, గుడ్ కండిషనర్, పారాబిన్ సల్ఫేట్ లేని షాంపూస్ ఉన్నాయి. ఐ కెన్ హెల్ప్ యూ పీపుల్. Right. నేనే కాదు, నా లాంటి చదువుకున్న ప్రాపర్ డర్మటాలజిస్టులు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. ఓకే, ఎన్ని వేలు ఖర్చు పెట్టే బదులు ఒక 500-600 కన్సల్టేషన్ చూసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నష్టం అండి? అస్సలు నష్టం లేదు, లాభమే అవుతుంది. అదే. అండ్ ఫైనల్ ఇంకో పాయింట్ చెప్తానండి. చదువు కోసం ఎన్ని లక్షలు పోస్తున్నాం కదా, బైపీసీ సీట్ అంటాము, ఓకే, ఎంబీబీఎస్ రావడానికి ఎన్నో లక్షలు పోసి చదువుకుంటున్నాం. అంటే చదువుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, బట్ చదువుకున్న డాక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇన్ఫ్లుయెన్సర్కి బయట మార్కెట్లో వచ్చే ర్యాండమ్ ప్రోడక్ట్కి ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. తప్పకుండా ఐ థింక్ ఆ రెవల్యూషన్ వస్తుంది, ఇప్పుడు తెలుసుకుంటున్నారు జనం. ఎంబీబీఎస్ 5 ఏళ్ళు చేసి మళ్ళీ పీజీ 3 ఏళ్ళు చేసి ఇంకొన్నిసార్లు స్పెషాలిటీ కూడా చేసి ఇంత కష్టపడి ఒక 10 ఏళ్ళు ఒక డాక్టర్ని నమ్మాల్సింది పోయి ఒక ఇన్ఫ్లుయెన్సర్నో ఒక క్వాక్నో అంత ఈజీగా నమ్మేస్తాం. ఎలా? చదువుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం, చదువుకున్న వాళ్ళని కదా మీరు నమ్మాల్సింది. 100% కరెక్ట్ డాక్టర్ మొనేత గారు. ఎస్. ఐ థింక్ అండ్ ఫైనలీ ఐడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అబౌట్ వైటమిన్ సి సీరం. ఓకే, అది కూడా ఎడాపెడా పెట్టేసుకుంటున్నారు అందరూ. అవునా? అందరికి పడుతుందా? లేదండి, 30% పాపులేషన్కి వైటమిన్ సి సీరం పడదు. నాకు కూడా పడదు వైటమిన్ సి సీరం. ఓకే, ఐ హ్యావ్ ట్రైడ్ బేసిక్ 800 రూపీస్ నుంచి 5000 రూపీస్ వైటమిన్ సీరం నా ఫేస్కి ట్రై చేస్తాను. అంటే నా దగ్గర ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, ఎక్సలెంట్ మాలిక్యూల్స్, బట్ నాకు విటమిన్ సి పడదు. డ్రై ఫేస్, కొంచెం డ్రై ఉన్న ఫేసెస్కి వైటమిన్ సి పడదు. ఈ విషయం మర్చిపోవద్దు. అయితే వైటమిన్ సి మార్నింగ్ కూడా పెట్టొచ్చు అంటారు. స్టెబిలిటీ ఆఫ్ వైటమిన్ సి చాలా మ్యాటర్స్. 500 రూపీస్ వైటమిన్ సి సీరమ్స్ కూడా ఉన్నాయి. నేనైతే మార్నింగ్ అండి ఎప్పుడైనా ప్రొటెక్ట్ యువర్ స్కిన్, మాయిశ్చర్, సన్ స్క్రీన్, అంతే. ఓకే, ఏ సీరమ్స్ అయినా నైట్కే పెట్టుకోండి. మ్యాక్సిమం హైల్యూరిక్ యాసిడ్ సీరం అయినా మార్నింగ్ పెట్టొచ్చేమో, కానీ వైటమిన్ సి సీరమ్స్ యాక్ని ఎక్కువ ఉన్నా, ఓకే, స్కిన్ డ్రైగా ఉన్నా పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్ ఆప్షన్. యాక్నిక్ కూడా విటమిన్ సి పనిచేయదు. ఓకేనండి. అండ్ ఇంకొకటి చెప్తున్నా, మీరు ₹1,00,000 వైటమిన్ సి ప్రోడక్ట్ పెట్టండి, ఒక్క మచ్చ కూడా తగ్గదు. ఒక పిగ్మెంటేషన్ మచ్చ కూడా వైటమిన్ సితో తగ్గదండి. అనుకుంటాం, అసలు సీరమ్స్ తో పిగ్మెంటేషన్స్ తగ్గవు, క్రీమ్స్ తో తగ్గుతాయి. ఓకే, స్పాట్ తగ్గవు. వైటమిన్ సి వల్ల ఒక గ్లో, ఒక టోన్డ్ ఫీలింగ్ వస్తుంది, స్కిన్ స్మూత్ గా అనిపిస్తుంది తప్ప ఒక మచ్చ కూడా తగ్గదు వైటమిన్ సి సీరం వల్ల. సో ఈ విషయం. అండ్ డాక్టర్స్ దగ్గర వైటమిన్ సి తో 10 ఇంగ్రీడియంట్స్ కలిపి ఉన్న సీరమ్స్ వచ్చేసాయి. సింగిల్ ఇంగ్రీడియంట్స్ అసలు ఇప్పుడు నేను ఎప్పుడు వాడట్లే. కాంబినేషన్స్ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. ఇప్పుడు నేను వైటమిన్ సి తో డ్రైనెస్ ఉన్న వాళ్ళకి పని చేయట్లేదు అన్నా కదా, హైల్యూరిక్ యాసిడ్ సీరం కాంబినేషన్ తో వచ్చినప్పుడు, దాంతో ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినప్పుడు వైటమిన్ సి ఇస్ వర్కింగ్ ఫర్ మీ ఆల్సో. గ్రేట్. ఓకే, సో అలా నీ స్కిన్ టైప్, ఇప్పుడు నాకు చాలా సూపర్గా ఉన్న సీరం మీకు సరిపోకపోవచ్చు, మీకు సరిపోతుందా లేదా నేను అసెస్ చేసి పెడతాను. ఓకేనా? ఫ్రెండ్ చెప్పిందని, వాళ్ళు చెప్పారని ఏదో ర్యాండమ్గా వాడటం ఆపేస్తే చాలా మంచిది. ఇది గోల్డెన్ అడ్వైస్. డబ్బులు కూడా మిగులుతాయండి, ఈ విషయం మర్చిపోద్దు.